హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెల్ ఫర్ యూ ఛానల్. ఈరోజు మనం మంగళగిరి కొండపైన వేంచేసి ఉన్న శ్రీ గండాలయ స్వామి గురించి తెలుసుకుందాం. మంగళగిరిలోని పవిత్రమైన ఈ కొండ మోకాళ్ళ మీద ఉన్న ఏనుగుని పోలి ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన మంగళగిరి ఆలయం. దీనిని పానకాల నరసింహస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తుల్ని ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది కొండపైన వేంచేసి ఉన్న పానకాల స్వామి. సో పానకాల లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలో మనకి ఇలాగా దర్శనమిస్తారు. కొండ యొక్క ఆకారం అంతా కూడా ఏనుగు ఆకారంలో ఉంటుందన్నమాట. ఇది మెట్ల మార్గం కూడా తొండంని పోలి ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇక్కడ కొండ కనిపిస్తుంది కదండి, ఇదే. మంగళం అంటే పవిత్రమైన, గిరి అంటే కొండ, మంగళప్రదమైన కొండ అని. పానకాల స్వామి వారిని దర్శించుకోవడానికి మనకి మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఘాట్ రోడ్ మీద నుంచి పానకాల స్వామి వారిని దర్శించిన తర్వాత అక్కడి నుంచి మనం గండాలయ స్వామి వారిని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ఇలా ఉంటుంది. కానీ ఇలా మెట్లు ఎక్కలేని వాళ్ళకి ఒక సింపుల్ వే ఇంకొకటి ఉందన్నమాట. అదేంటనేది చూద్దాం. మంగళగిరి ఏకో పార్క్ అంటే ఎయిమ్స్ హాస్పిటల్కి పక్కనే ఉన్న ఏకో పార్క్ దగ్గర నుంచి కూడా మనం గండాలయ స్వామి వారిని దర్శించుకోవడానికి కొండపై నుంచి మనం ఒక ట్రెక్కింగ్ పాయింట్ వైపు నుంచి కూడా వెళ్ళవచ్చు అనమాట. సో అది ఎలా వెళ్ళాలి ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనం పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఎయిమ్స్ హాస్పిటల్కి మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది పార్క్. ఇది మనకి పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ మనం వెహికల్స్ని మనం పార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ పార్క్ చేసిన తర్వాత మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా సైడ్న. సో లెఫ్ట్ సైడ్, సో లోపలికి వెళ్ళాలి. మేము ఎంటర్ అవుతున్నాం లోపలికి. పార్క్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం స్ట్రైట్గా వెళ్తే మనం పార్క్ లోపలికి వెళ్తాము. ఇప్పుడు మనం లోపలికి వెళ్తూ ఉంటే కూడా మనకి రెండు వైపులా కూడా పచ్చని చెట్లతోటి మనకి స్వాగతం పలుకుతూ ఉంటుందండి. పచ్చని చెట్ల మధ్యన గ్రీనరీగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే కనుక పార్క్లోకి వెళ్తాం, కానీ రైట్ సైడ్న ఒక వే కనిపిస్తుంది. సో ఈ స్ట్రైట్గా మనం వెళ్ళాము అని అంటే మనం ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్తాము. ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర నుంచి గండాలయ స్వామి దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకి దారి అనేది ఇక్కడ ఉంది. సో అది ఎలా వెళ్ళాలి ఏంటనేది ఇక్కడ చూడండి. సో స్ట్రైట్గా మనం ఇలాగే వెళ్తూ ఉండాలన్నమాట. వన్ వేనే ఉంటుంది. స్ట్రైట్గా మనం వెళ్తూ ఉంటే మొత్తం కూడా చెట్లతో నిండిపోయి ఉంటుందండి. అంటే కొండ మీద కదా, ఒక అడవిని తరిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా. స్ట్రైట్గా ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు మనం లోపలికి వెళ్ళాలి. ఇంతకుముందు మనం పార్క్లోకి ఎంటర్ అవ్వాలంటే ఎంట్రన్స్ టికెట్ 25 రూపీస్ అలా ఉందండి. కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గారు ఎంట్రన్స్ టికెట్ అనేది మనకి తీసేశారు. ఫ్రీగానే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇలా పైకి మనం వెళ్తున్న కొద్దీ అంటే ఒక 2 పర్సన్స్ ఇలా నడవటానికి మాత్రమే ఆ దారి అనేది ఉంటుంది. కిందకి చూస్తే ఒక లోయని తలపించే విధంగా ఉంటుంది. పైకి వ్యూ చూసినప్పుడు కానీ చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. మనకి కొండపైకి చూస్తున్నప్పుడు ఆ వ్యూ కానీ, కిందకి డౌన్ చూస్తున్నప్పుడు కింద లోయలాగా ఉండటం కానీ ఇలా ఉంటుందంతా కూడా. చూడటానికి వండర్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ట్రెక్కింగ్ పాయింట్ కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళటానికి ఇది చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంటుంది. చుట్టూ కూడా కొండలు ఉంటాయి. మనకి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ట్రెక్కింగ్ పాయింట్కి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకా రాలేదు, మరి కొంత దూరం నడవాలి. సో ఇది పొద్దున పూట ఇది వాకింగ్కి కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వాక్ చేసే వాళ్ళకి ఇదొక ఎక్సైటెడ్ అని చెప్పొచ్చు. ఎర్లీ మార్నింగ్ నడుస్తున్నప్పుడు ఆ పచ్చదనం మధ్యలో మంచి ఎయిర్ ఇలాగా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ వ్యూ అంతా కూడా వండర్ఫుల్గా అనిపిస్తుంది. చుట్టూ కొండలు అవి చూస్తున్నప్పుడు చుట్టూ ఉంటాయి అన్నమాట కొండలన్నీ కూడా. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, మనం ఇలాగే ముందుకి ఇంకా కొంత దూరం వెళ్ళాలి. మనకు కనిపిస్తుంది ఎయిమ్స్ హాస్పిటల్ అనమాట. ఇంకా కొంచెం దగ్గరలోకి మనం వచ్చేసేసాము ట్రెక్కింగ్ పాయింట్కి. సో ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మనం కొండపైకి వెళ్ళాలన్నమాట. అక్కడికి ఇంకొంత ఆల్మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్ అలా టైం పడుతుంది. మనకి ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. చూస్తున్నారు కదా ట్రెక్కింగ్ పాయింట్. మేము వెళ్ళేటప్పటికి ఆ రోజు సండే రోజున కొంచెం 9 అలా అయిపోవటం వల్ల చాలామంది తక్కువగా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ నుంచి వ్యూ చూడటానికి చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు సన్ రైజ్ చూడటం కానీ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. చాలామంది ఇక్కడ రీల్స్ చేసుకుంటుంటారు, పిక్స్ దిగుతాం, ఇలా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పైకి మనం వెళ్ళే రూట్ అనమాట. చూడండి, మనకి ట్రాక్స్ కానీ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. ఎయిమ్స్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మొత్తం ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్స్.
చుట్టూ కొండలు, పెద్ద పెద్ద కొండలతో కనిపిస్తూ ఉంటుంది. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడ చాలామంది పిక్స్ దిగుతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో వ్యూ. ఇప్పుడు మనం గండాలయ స్వామికి వెళ్ళటానికి మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుంటుందో. పీస్ఫుల్గా ఉంటుందండి, చాలా సైలెంట్గా ఉంటుంది. గాలి సౌండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం వెళ్ళే దారి చూస్తుంటాం. అలాగే మంగళగిరి నరసింహస్వామి టెంపుల్స్ గురించి, వాటి గురించి కొంత స్టోరీని కూడా హిస్టరీని కూడా మనం తెలుసుకుందాం. మంగళగిరి ఆలయం చుట్టూ అనేక పురాణాలు మరియు ఇతిహాసాలు కూడా ఉన్నాయన్నమాట. వాటిలో అత్యంత ప్రసిద్ధమైంది పురాతన రాజు పరియాత్ర కుమారుడు హ్రస్వశృంగి గురించి. హ్రస్వశృంగి శారీరక వైకల్యంతో జన్మించాడు. కాబట్టి తన సాధారణ శారీరక స్థితిని తిరిగి పొందటానికి అతను అనేక పవిత్ర స్థలాలను తీర్థయాత్రలకు వెళ్ళి చివరకు మంగళగిరి కొండని చేరుకున్నాడు. అక్కడ అతను 3 సంవత్సరాల నుండి తపస్సు చేశాడు. ఈ విషయం తెలిసిన రాజు పరియత్ర తన కుమారుడును తిరిగి తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. కానీ హ్రస్వశృంగి తన తండ్రితో వెళ్ళటానికి ఇష్టపడలేదు. బదులుగా విష్ణువు నివాసంగా మారటానికి ఏనుగు రూపాన్ని తీసుకున్నాడు. మంగళగిరి పర్వతం ఇలా ఉనికిలోనికి వచ్చింది. ఇక్కడ విష్ణువును స్థానికంగా పానకాల లక్ష్మీ నరసింహస్వామి అని పిలుస్తారు. మరో పురాణం ప్రకారం నముచి అనే రాక్షసుడు అన్ని లోకాల ప్రజలను దుర్వినియోగం చేసేవాడు. కాబట్టి బ్రహ్మ మరియు ఇతర దేవతలు విష్ణువును సహాయం కోరారు. విష్ణువు అవతారమైన నరసింహస్వామి సుదర్శన చక్రంతో నముచి అనే రాక్షసుని చంపడానికి ప్రయత్నించాడు. కానీ అతను తప్పించుకొని మంగళగిరి కొండలలో దాక్కున్నాడు. అతను ఒక కీటకంలా వేషం వేసి రాళ్ల మధ్యన తనను తాను దాచుకున్నాడు. ఇది గ్రహించిన తరువాత భగవంతుడు ఆ రంధ్రం మూసివేసి రాక్షసుని ఊపిరాడకుండా చేసి చంపాడు. దేవతలు కూడా భగవంతుని కోపాన్ని అదుపులో ఉంచుకోలేకపోయారు మరియు వారి శాంతి కోసం ప్రార్థించారు. కాబట్టి ప్రతిస్పందనగా నారసింహ స్వామి వారిని అమృతం సమర్పించమని కోరాడు మరియు ఆయన దానిని తాగి చల్లబడ్డాడు. అప్పటి నుంచి భగవంతుని నోటిలో పానీయాలు పోసే ఆచారం ప్రారంభమైంది. సత్యయుగంలో తేనె, త్రేతాయుగంలో నెయ్యి, ద్వాపర యుగంలో పాలు, ఇప్పుడు కలియుగంలో పానకం అర్పిస్తారు భక్తులు. మంగళగిరిలో నరసింహస్వామికి 3 ఆలయాలు ఉన్నాయి. ఒకటి కొండకి ఎగువన గండాలయ లక్ష్మీ నరసింహస్వామి అయితే మధ్యలో పానకాల లక్ష్మీ నరసింహస్వామి, కొండకి దిగువన లక్ష్మీ నరసింహస్వామి. ఇలా 3 ఆలయాలను మనం మంగళగిరిలో దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం గండాలయ స్వామి గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి, అలాగే పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి వేరే వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మాత్రం గండాలయ స్వామి వారి గురించి మనం తెలుసుకుందాం. అక్కడికి వెళ్ళే మార్గం గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి చేరుకున్నామండి. చూస్తున్నారు కదా, అంతా కూడా జస్ట్ రాళ్ళు, చెట్లు అంతే. ఇంతకుముందు మెట్ల మార్గం దగ్గర నుంచి, పానకాల స్వామి మెట్ల మార్గం దగ్గర నుంచి పైకి ఎక్కడానికి ఇలాగే ఉండేది. కాకపోతే ఎత్తుగా ఉండేదన్నమాట ఎక్కడానికి. అటు ఇటు చెట్లు పట్టుకొని మనం ఎక్కేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం ఇలాగ చక్కగా ఏటవాళ్ళుగా అంటే కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఎక్కడానికి చాలా ఈజీగా ఉందండి ఈ రూట్ అనేది. చూస్తున్నారు కదా, మనం కొంత దూరం వచ్చిన తర్వాత వ్యూ చూస్తుంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో గ్రీనరీగా అండ్ అలాగే స్కై కూడా బ్లూ కలర్లో చాలా వండర్ఫుల్గా ఉంది. ఇప్పుడు పైనుంచి దర్శనం చేసుకున్న వాళ్ళు మనకి ఆపోజిట్లో ఎదురయ్యారు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసేసామన్నమాట. ఇప్పుడు మనం టవర్ని కూడా చూడొచ్చు అక్కడ పైన. చూస్తున్నారు కదా, మనం రీచ్ అయిపోయాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి గోపురం, అదే మనకి గండాలయ స్వామి వారి అక్కడ కొలువై ఉన్నారు. చూస్తున్నారు కదా, ఇంతకుముందు ఇట్లాగా మెట్లు కానివ్వండి లేకపోతే ఆ పైన గోపురం కానీ లేవు. ఇది ఈ మధ్య కాలంలో రీసెంట్గా నిర్మించారు. చూస్తున్నారు కదా, మంగళగిరి కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో, అంటే ఇక్కడ ఎలాంటి విగ్రహం అనేది ఉండదు. ఇక్కడ ఈ ఫేమస్ ఏంటి అంటే, తీరని ఆపదలు వచ్చినప్పుడు భక్తులకి తమ గండాలు గడిచిపోతే అక్కడ నీతితో కానీ నూనెతో కానీ దీపం పెడతామని మొక్కుకొని, గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా అక్కడ దీపారాధన చేసి వస్తారు.
కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో ఉన్న బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది. మంగళగిరి కొండ మీద నుంచి దిగువన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క దృశ్యం నిజంగా అద్భుతంగా మరియు విస్మయం కలిగించేదిగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి రోజున మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగిన తిరునాళ్ళ చేస్తారు ఇక్కడ మంగళగిరిలో. ఆ రోజున కానీ వేలాది మంది భక్తులు ఈ స్వామివారిని, గండాలయ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. కొండపై నుంచి మనం చూస్తున్నప్పుడు అలాగే మంగళగిరి ఆ ఊరి మొత్తము కూడా మనకి బాగా కనిపిస్తుంది. ఇలాగే లక్ష్మీ నరసింహస్వామి దిగువన ఉన్నారు కదా, స్వామివారి దేవస్థానం కూడా మనకి కనిపిస్తుంది చూడండి. అది డైరెక్ట్గా మనం చూసినప్పుడు చాలా వండర్ఫుల్గా అనిపిస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ పైన ఎగువన ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి తప్పకుండా రావాలండి. నెక్స్ట్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామండి, సేమ్ వే నుంచే. ఈ రూట్ ఏంటంటే పెద్దవాళ్ళు కూడా నడవటానికి చాలా ఈజీగా ఉందన్నమాట. అంటే మోకాళ్ళ నొప్పులు కానీ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా వెళ్ళగలుగుతారు. టెంపుల్ వైపు నుంచి అయితే అంటే పానకాల స్వామి వారి మెట్ల మార్గం నుంచి అయితే ఆ మెట్ల మార్గం నుంచి ఇబ్బంది అనేది కలుగుతుంది అనమాట, మెట్లు ఎక్కడం వల్ల. బట్ ఇలాంటి వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదండి, చక్కగా వెళ్ళి రావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం రిటర్న్ అయ్యేటప్పుడు కొంతమంది మళ్ళీ వాళ్ళు వీడియోస్ కానీ ఇలాంటివి తీసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా మనం చూస్తున్నాము. ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం వ్యూ మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనం పార్క్లోకి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో పార్క్లోకి వెళ్తున్నామండి మనం ఇప్పుడు. కానీ ఈ పార్కుకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ ప్రదేశానికి మనం చేరుకోవాలి అంటే విజయవాడ, గుంటూరు ద్వారా మంగళగిరికి చేరుకోవచ్చు. విజయవాడకి దాదాపు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళగిరి చేరుకోవడానికి ట్రైన్ ఆర్ రోడ్డు మార్గాలు కూడా ఉన్నాయి. కొండపైన పానకాల స్వామి ఆలయానికి మెట్ల మార్గమే కాక వాహనంలో కూడా మనం చేరుకోవచ్చు. ఇప్పుడు పార్కులోకి ఎంటర్ అయిపోయామండి. పార్క్లో విశేషాల గురించి, ఇక్కడ ఉన్న థింగ్స్ గురించి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.